జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. యువర్ ఆనర్, భర్తని హత్య చేసిన నేరంలో ముద్దాయిగా ఉన్న ఈ వైశాలి నా క్లయింట్ దేవాంశ్ భార్య చనిపోతే తనే దేవాంశ్ భార్య అని నా క్లయింట్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోంది. దానికి ముద్దాయిని శిక్షించకుండా ఒకే రూపంలో ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఈమె వైదేహి అయుండొచ్చేమోనని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని, ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అని ఉన్నతమైన భావంతో ఆమెకు అవకాశం ఇచ్చారు. సంతోషం. కానీ అదే సమయంలో నా క్లయింట్ పరిస్థితి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం. ఈ లాయర్ ఎవరు దడదడలాడించేస్తోంది? ఈ లెక్కన వైదేహికి శిక్ష పడ్డం పక్కా. అప్పుడే పండగ చేసుకోకో. భూమిలో పాతిపెట్టిన బతికొచ్చిన వైదేహి అది. దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నా క్లయింట్ దేవాంశ్ పాపం భార్యని పోగొట్టుకున్న బాధలో ఉన్నాడు. నిజంగా వచ్చింది తన భార్య అయితే అంతకన్నా కావలసింది ఏముంటుంది యువర్ ఆనర్? సంతోషంగా దగ్గరికి తీసుకుంటారు కానీ భార్య కాదని పొమ్మంటారా? ఆయన తెలుసుకోలేకపోతున్నారు. నిజాన్ని అబద్ధమని, అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నారు. అందుకే నేను ప్రాణాలతో ఉన్నా లేనని బాధపడుతున్నారు. నువ్వు మాట్లాడకు. నీ ఇష్టానికి మధ్యలో దూరి మాట్లాడడానికి ఇది నీ ఇల్లు కాదు, మార్కెట్ అంతకన్నా కాదు, కోర్టు. ఆర్డర్ ఆర్డర్. నీకు మధ్యలో మాట్లాడొద్దని చెప్పాను కదమ్మా. నీకు మాట్లాడే అవకాశం వస్తుంది, అంతవరకు ఓపిక పట్టు. యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈమె గనక వైదేహి అయితే భర్తతో పాటు కుటుంబ సభ్యులందరూ గుర్తుపట్టాలి కదా, కావాలనుకోవాలి కదా. ఎందుకు కాదనుకుంటున్నారు? కుటుంబ సభ్యుల అభిప్రాయాలు కోర్టు వారికి తెలియపరచడం కోసం వారికి మాట్లాడే అనుమతినివ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఆవిడ వైదేహి అంటోంది. అచ్చం అలాగే ఉంది కదా. వైదేహి అన్న అనుమానం రాలేదా? అస్సలు రాలేదు. మనుషుల్ని గుర్తుపట్టేది రూపంతో మాత్రమే కాదు, స్వభావంతో. వైదేహి ఏమన్నా భరిస్తుంది, ఎదురు తిరిగే మనస్తత్వం కాదు. కానీ తను ఒక్క మాట కూడా పడ్డం లేదు కనుక వైదేహి కాదు. నేను భరిస్తాను. తప్పు చేసినప్పుడు తిరగబడి తాట తీసిన రోజులున్నాయి. మర్చిపోయి మాట్లాడుతున్నావా అక్క? అక్క ఏంటి ఏంటి నేను భరిస్తానా? చెప్తున్నాను కదా నువ్వు వైదేహి కాదని. మాట అంటే పడి తట్టుకునే స్వభావం కానే కాదు నీది. మర్చిపోయావా? తప్పు చేస్తే తాట తీస్తానని మర్చిపోయావా? కొంపతీసి ఇది వైదేహియా? అయ్యుండదులే. ఇది వైదేహి అయినా ఏమైనా మన ఇంటి గడప తొక్కకూడదు. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. వైదేహి ఉనికి కళ్ళు మూసుకుని కూడా తెలుసుకుంటాడు నా కొడుకు. అలాంటిది కళ్ల ముందే ఉన్నా కూడా కాదంటున్నాడంటే తను నా కోడలు ఎలా అవుతుంది? మీకు దండం పెడతానత్తయ్య, దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా కోపం ఉంటే తర్వాత నన్ను కొట్టండి, తిట్టండి, అంతేగాని నేను మీ కోడల్ని కాదు అనొద్దు.
ఇక మీరు వెళ్ళొచ్చు. నిజంగా తను మా కోడలైతే ఎంత బాగుంటుంది. పోగొట్టుకున్న మనుషుల్ని పొందేంత అదృష్టవంతులమా? అంత అదృష్టవంతులమే అయితే అసలు మా కోడల్నే పోగొట్టుకునేవాళ్ళం కాదు. మావయ్య, నేను మీ వైదేహినే మావయ్య. దయించి ఎవరైనా ఒక్కరు నేను వైదేహిని అని చెప్పండి మావయ్య. దట్స్ ఆల్ యువర్ ఆనర్. విన్నారుగా, కుటుంబంలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనే వైదేహి అని నమ్మడం లేదు. ఇప్పుడు దేవాంశ్ని విచారించడానికి అనుమతినివ్వాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దేవాంశ్, తను మీ భార్యనా? కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.